మార్పు అనేటువంటిది సమాజంలో వస్తుందండి, చాలా వచ్చింది సమాజంలో మార్పు అని అన్నారు. అందరూ ఒకసారి చెప్పకూడదమ్మా. యేసు ప్రభు వారు సన్నిధికి వెళ్ళేవారు, ప్రార్థనకి వెళ్ళేవారు, బైబిల్ పట్టుకునేవారు. ఎలా ఉంటారు? ఏ విధంగా ఉంటారు? వారి యొక్క జీవిత విధానం ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మనం గమనించండి. యేసు ప్రభు వారి యొక్క బోధలు నీ పాడైన జీవితాన్ని మంచి జీవితంగా మార్చేది యేసయ్య మాట. హల్లెలూయా. త్రాగుతున్నటువంటి బానిసగా, త్రాగుడికి బానిసగా ఉన్నటువంటి నీ బ్రతుకును మార్చేది యేసయ్య మాట. నీ కుటుంబంలో నెమ్మది లేక, సమాధానం లేక, శాంతి లేక, ఎప్పుడు అల్లర్లు గొడవలతో జీవిస్తున్నటువంటి నీ కుటుంబంలో యేసు ప్రభు వారి మాట శాంతి సమాధానం ఇస్తుందని. అందుకని యెషయా గ్రంథము 9:6 ఏమి రాయబడదని అంటే, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్త. దానికంటే ఇంకో 5 మనం చదువుకుని అక్కడ ఒక మాట చదవండి. 6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అనే అధిపతి అని ఆయనకి పేరంటండి. హల్లెలూయా. సమాధానాధిపతి, సమాధానకర్త. ఆయన ఈ భూమి మీదకి సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఇందాక వాక్యం చదివాం, లోక సువార్త 2:14 చదవండి. లోక సువార్త 2:14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం ఉందంటండి. అందుకని ఆయన సమాధానకర్త. నీ ఇంటిలో సమాధానం ఇవ్వడానికి వచ్చాడు, నీ హృదయములో సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడనంటే నిన్ను సమాధానపరచడానికి వచ్చాడు, నిన్ను మంచి మార్గంలో నడిపించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఒకసారి ఒక వ్యక్తి చాలా భయంకరమైనటువంటి పాపములు జీవిస్తున్నటువంటి వ్యక్తి యేసు ప్రభువుని చూడాలి, ఆయన ఎలాంటి వాడు, ఎలా ఉంటాడని చెప్పేసి మేడి చెట్టు ఎక్కి చూస్తున్నాడంట. యేసు ప్రభువు ఆయన దగ్గరికి వచ్చాడు. నువ్వు ఆశపడితే యేసయ్య నీ దగ్గరికి వస్తాడు. క్రిస్మస్ అని అంటే ఏంటనంటే యేసు ప్రభువు ఎక్కడో యెరూషలేములో, బెత్లెహేములో పుట్టాడు, లేకపోతే ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడని కాదండి. నిజమైన క్రిస్మస్ ఏంటనంటే నీ హృదయాన్ని యేసు ప్రభువుని చేర్చుకోవడం నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. నేను అంటాను, క్రిస్మస్ పండుగ చేసుకున్న వాళ్ళు ఎవరు చేసుకోవాలని అంటే యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకున్న వారు క్రిస్మస్ పండుగ చేసుకోవాలి, ఆరాధన చేయాలి. యేసు నిజరక్షకునిగా అంగీకరించిన వారు క్రిస్మస్ పండుగ చేయాలి. కానీ ఈ రోజున ప్రపంచమంతా కూడా క్రిస్మస్ పండుగ మారుమోగిపోతుంది. నవంబర్ నుంచే ప్రారంభించబడుతుంది ఈ క్రిస్మస్ వేడుకలు, సెమీ క్రిస్మస్ వేడుకలు. ఎందుకు జరిగిస్తున్నారు అని అంటే యేసయ్య పుట్టాడు అని. ఇందాక చక్కగా పిల్లలు ఒక స్కిట్ వేశారు, చక్కగా నాటికి వేశారు. మరియా, అలాగే యేసేపు, గొల్లలు, జ్ఞానులు, అలాగనే అనేక కార్యక్రమంలో చాలా వివరణాత్మకమైనటువంటి సందేశాలు ఇచ్చారండి. చాలా చక్కగా వేశారు, చూడటానికి చాలా అందంగా ఆ స్కిట్ బాగుందండి. దాంట్లో ఉన్నటువంటి అర్థం మీకు అర్థమైపోయింది. అది వింటూ ఉండంటే, అది చూస్తుండంటేనే యేసు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చాడు. నిజంగా చలికాలము, మనం చలికి తట్టుకోలేకపోతున్నాం. ఇక్కడ పై ఎత్తున చలికి తట్టుకోలేకపోతున్నాం. కానీ ఆ యేసు ప్రభు వారు పుట్టినటువంటి సందర్భము, ఆ సమయము చలికాలం. అది భయంకరమైన చలి అండి. ఎందుకు ఆ చలికాలంలో ఆయన పుట్టాడు? వేరే రోజున పుట్టవచ్చు కదా, ఎప్పుడో కాలం, ఏదో కాలంలో పుట్టవచ్చు కదా. కానీ చలికాలమే పుట్టాడు అని అంటే అది ప్రవచన నెరవేర్పు. అది జ్ఞానులు వచ్చారు. ఏం తీసుకొచ్చారమ్మా? జ్ఞానులు ఏం తీసుకుని వచ్చారు? బంగారం, సాంబ్రాణి, బోలమును తీసుకొచ్చి అర్పించారు. మీరేం తీసుకొచ్చారు? క్రిస్మస్ పండుగ చేయడానికి వచ్చారు కదా ఇక్కడికి. మీరు ఏం తీసుకొచ్చారు? యేసు ప్రభువుని చూడటానికి వచ్చారు కదా, ఏం తీసుకొచ్చారు? బైబిల్ తెచ్చారా?
ఏది తీసుకొచ్చారు ఇక్కడికి? మీ హృదయాన్ని తీసుకొచ్చారు కదా. హల్లెలూయా. మీ హృదయాన్ని తీసుకొచ్చారు కదా. ఎంతమంది యేసయ్య దగ్గర హృదయాన్ని తీసుకొచ్చారు? చేతులు ఎత్తండి. చాలా సంతోషం. మీ హృదయాన్ని అర్పించండి యేసయ్యకు. అర్థమైందమ్మా? యేసు ప్రభువారికి మీ హృదయాన్ని అర్పించండి, మీ జీవితాన్ని అర్పించండి. మీరే ఒక కానుక, మీ జీవితమే ఒక అర్పణ. ఆనాడు జ్ఞానులు ఏం తీసుకొచ్చారు? సాంబ్రాణి, బంగారం, బోళం తీసుకొచ్చారు, ఇచ్చారు, కానుకలకు ఇచ్చారు. యేసయ్య, ఎప్పుడైనా మీకు ఒక విషయం చెప్తున్నాను, యేసయ్య సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో యేసు ప్రభువుని ఆరాధించడానికి వచ్చినప్పుడు వట్టి చేతులతో రాకూడదు. మనం మీకు అర్థమైంది? వట్టి చేతులతో, ఖాళీ చేతులతో రాకూడదండి. మనము యేసయ్యకు కానుకలు తీసుకోవాలి, యేసయ్యకు మనం ఇవ్వాలి. ఆనాడు బంగారం ఇచ్చారండి జ్ఞానులు. ఎందుకు ఇచ్చారు బంగారము? బంగారము గౌరవానికి, ఘనతకు గుర్తు. హల్లెలూయా. సాంబ్రాణి, బోళము, ఇవన్నీ కూడా చాలా విలువైనవి. కానీ ఈ రోజున ఒక మాట అంటున్నాను, వీటన్నిటికన్నా విలువైనది ఏంటో తెలుసండి? నీ హృదయం. అది దేవునికి నీవు ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి క్రిస్మస్ సందర్భంగా చాలా మంది ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. క్రిస్మస్ వచ్చిందని అంటే ఇంట్లో పిండి వంటలు తయారు చేసుకుంటే వాళ్ళ ఇంటికి పంపిస్తారు, వాళ్ళు వీళ్ళ ఇంటికి పంపిస్తుంటారు, పంచుకుంటా ఉంటారు. క్రిస్మస్ అని అంటే ఇచ్చుట. చెప్పండి. క్రిస్మస్ అని అంటే గిచ్చుట కాదు, ఇచ్చుట, ఇవ్వడం. ఏమి ఇవ్వాలి చెప్పండి? ఏమి ఇవ్వాలి? మనం ఏమి ఇవ్వాలి? గిఫ్ట్లు ఇవ్వాలండి, గిఫ్ట్లు ఇవ్వాలి. మనం ఇతరులకు